కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలి. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ గాంధీ గద్దె ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువతకు రాజీవ్ గాంధీ ఆదర్శం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు మల్లుగారు చంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు కాదదూరి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సమాచార సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ పునాదులు వేశారని పేర్కొన్నారు. ఐటీ రంగం అభివృద్ధితో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. గ్రామీణాభివృద్ధికి విశేష కృషి. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు నేరుగా అందేలా చర్యలు తీసుకుని గ్రామీణాభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని నాయకులు గుర్తు చేశారు. యువతకు ఆయన ఓ ఐకాన్గా నిలిచారని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల ముందున్న లక్ష్యమని నాయకులు అన్నారు. ఇందుకోసం యువత, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ గజాం బింకర్ బాలరాజు, 14వ వార్డు కౌన్సిలర్ తునికి సురేష్, 17వ వార్డు కౌన్సిలర్ చందుమియా, కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్ నరేందర్, ఐరేని సాయి తేజ, గడిల జనార్దన్ రెడ్డి, మట్టా కిషన్ రెడ్డి, కొండే గోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బూరని శ్రీకాంత్, వెంకటగిరి తండ సర్పంచ్ రామ్జనాయక్, ఆర్యపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిట్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాలను ఆయన ఎన్నో సంస్కరణలు చేశాడు. ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకొని గ్రామీణ విద్య అందించాలనే ఆలోచనతోటి ఆ రోజు నవోదయ విద్యను సంస్కరణలో తేవడం జరిగింది. పల్లెల్లో టెలికమ్యూనికేషన్ రావాలని ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఐటీ రంగాన్ని మొట్టమొదటి భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన రాజీవ్ గాంధీ. ఇలాంటి చెప్పుడు పోతే చాలా ఉన్నాయి. విద్య కానీ, ఓటు హక్కు వినియోగంలో కానీ ఇలాంటివి చాలా చేసిండు. ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకువెళ్తామని మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి కూడా ఘటించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి సేవలను మన భారతదేశంలో మనం ఒకసారి తరచూ వెనక్కి వెళ్ళి చూసుకుంటే జవహర్ రోజ్గార్ నిధులను విడుదల చేసి గ్రామ పంచాయతీలు స్వయం ప్రతిపత్తి మీద ఉండాలి, ఆ గ్రామ ప్రజలే నిర్ణయించుకోవాలి వాటి యొక్క డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ప్రతి గ్రామానికి భారతదేశంలో JRY జవహర్ రోజ్గార్ యోజన అనేటువంటి పథకం ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పించి నిధులు విడుదల చేసినటువంటి సందర్భం మనం ఇప్పటికీ అది మర్చిపోలేని సంఘటన. అట్లనే ఐటీకి ఈ భారతదేశంలో అప్పుడున్నటువంటి ప్రపంచ మేధావులతోని, ప్రపంచ నాయకులతోని పోటీ పడుతూ ధీటుగా భారతదేశానికి ఐటీ తీసుకొచ్చి పరిచయం చేసి మనము ఈరోజు చూసుకుంటే హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్ సిటీ అనే టవర్ దగ్గర నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు భూమికి శంకుస్థాపన జరిగింది. ఇదంతా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇట్లా ఆయన కోసం చెప్పుకుంటూ పోతే ఒడవని తరగని విషయాలు కూడా ఉన్నాయి. ఆయన చేసినటువంటి సేవలు నిజంగానే ఆయన బ్రతికుంటే ఈ భారతదేశం రూపురేఖలు ఇంకొక రకంగా వెలుగుతుండేవి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు 21 సంవత్సరం ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు తీసుకొచ్చి ఈ భారతదేశంలో కమ్యూనికేషన్ను వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకుడు, నవభారత నిర్మాత రాజీవ్ గాంధీ గారు. కానీ ఈరోజు ఈ దేశంలో ఏలుతున్నటువంటి మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు, యాంటీ నేషను, లేదంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ అని మాట్లాడుతున్నటువంటి సందర్భం, పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. కానీ ఈరోజు
గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎవ్వరు కూడా ప్రశ్నిస్తే ఈ దేశంలో ప్రశ్నించినటువంటి వాళ్ళను జైల్లో పెట్టడం, వారిని మానసికంగా హింసించడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో అన్ని మతాలు కలిగినటువంటి వ్యక్తులు, ప్రజలు ఉన్నటువంటి దేశం. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం మతోన్మాద శక్తులుగా ఈ దేశాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాని చేయాలని చెప్పి ప్రజలు, యువకులు అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.